హాయ్ ఫ్రెండ్స్, హోటల్లో చేసే క్రిస్పీ మరియు పేపర్ దోశలు మన ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకు 2.5 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ అనేది రేషన్ రైస్ అయితే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మినపప్పుని మనము మిక్సీలో వేసుకునేలాగైతే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రేషన్ రైస్ వేసుకోవాలండి. అలా కాకుండా మనం గ్రైండర్లో వేసుకునేలాగైతే ఒక గ్లాసు మినపప్పుకి 2.5 నుంచి 3 గ్లాసుల వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక ఒక చిన్న కప్పుతోటి పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నటువంటి వాటిని కనీసం 5 to 6 అవర్స్ నాననివ్వాలి. నానిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి అన్నాన్ని కానీ లేదంటే అటుకులను కానీ యాడ్ చేసి రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్నటువంటి దాన్ని కనీసం ఒక నైట్ అంతా